గాయస్ మస్తు రోజుల తర్వాత వచ్చిన మళ్ళా రాకు. ఈ పంచింగ్ పలకనామాకే పంచా. ఇవాళ ఏముందంటే ఏం లేదు గణేష్ నిమజ్జనం ఉందన్నమాట, విసర్జన్. అందుకని కొంచెం రెడీ అయినాం అందరం, ఏదో కొంచెం. ఇగో మన ఫ్రెండ్స్, ఈమె ఒకరు హ్యాండ్ ఇచ్చింది, ఈమె కుర్తీ వేసుకురాలేదు. మేము లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చినాము, కొంచెం ఎండ వస్తుంది అనమాట. ఎండ అయింది హా. వావ్, సన్ కాగు కొంచెం ఇటు రాని హా. సన్ స్లాబ్. ఎస్, స్లాబింగ్. మా గీతంలో ఇది ఒక వ్యూ అనమాట. ఇది చూడండి, కాంట్రాస్టింగ్ వైట్ అండ్ పింక్. హైట్ ఇష్యూస్, టాల్ ఫ్రెండ్ ఉంటే ఇదే ప్రాబ్లం. ఈమె ఎదగలేదు మరి, ఈమె బాగా ఎదిగింది. గైస్ మేము క్లాస్ ఎగ్గొట్టి బయట తిరుగుతున్నాం. సిగ్గుండాలి ఇంకా నాకు. ఒకటే సార్ 2 hours క్లాస్ తీసుకుంటా అన్నాడు, మేమేమో బయటికి వచ్చేసినాం. ఎవడింటాడు 2 గంటలు అదే క్లాసు. ఇదే పెడతాను. ఇంకా మాకు ఏంటంటే రేపు ఓణం ఈవెంట్ ఉంది మా కాలేజ్లో. ఎండ కొడుతుంది, అందుకే ఇక్కడికి వచ్చినాం. రేపు ఓణం ఈవెంట్ ఉంది మా కాలేజ్లో. ఇంకా ఇవాళనేమో గణేష్ నిసర్జన ఉంది. వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ ది 2 events. ఇవాళ నిసర్జన ఉంది కాబట్టి కొంచెం అందరం కుర్తి వేసుకొని వచ్చాము. ఒక ఆమె మాత్రం జీన్స్ వేసుకొచ్చాం. ఎస్, ఆమెకు గుర్తులేదంట గైస్. ఇవాళ మాకు డాన్స్ కూడా ఉంది. డాన్స్ మ్యామ్ మాకు కుర్తి వేసుకురమ్మంటది. ఆయన కూడా నిలబడి ఇది వేసుకొని రీల్ షూట్ చేస్తున్నారు అందరూ రేపటి దానికోసం. కాలేజ్ ఇవాళ కొంచెం ఎండ కొడుతున్నది. సన్నీ వాళ్ళు వచ్చింది చాలా రోజుల తర్వాత. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు మాకు ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత డాన్స్ క్లాస్ ఉంది. డాన్స్ క్లాస్ తర్వాత లంచ్ తర్వాత ఇంకొక ఓయి దాని తర్వాత ఇంకా నిసర్జన్ స్టార్ట్ అవుతుంది 3 to 5:30. 3 to 5:30. ఇంకా బస్సెస్ కూడా అవన్నీ అరేంజ్ చేసినారు ఇవాళ. జరుగు, వాళ్ళ ఫొటోస్. వాళ్ళ ఫొటోస్లో అడ్డం వస్తున్నానంట గైస్ నేను. చూడండి గైస్, ఇగో ఈమె ఇంకా ఫ్రెండ్ గైస్ నాకు. ఈమె నా కజిన్. మై కోడల్ అండ్ ఐమ్ హర్ మర్దలే కదా. కోడల్ షీ ఇస్ మై కోడల్, ఐమ్ హర్ అత్త. ఎస్, మీరు నా ఏ బ్లాగ్ అంటే నా ఫ్రెషర్స్ బ్లాగ్ చూసిరంటే ఆ రోజు కనిపించిన మనిషి ఇప్పుడు కనిపిస్తుంది గైస్. ఇంతకుముందు మేము అందరం గ్రూప్ ఫోటో దిగుతుండే. గ్రూప్ ఫోటో దిగేటప్పుడు ఒకసారి ఇట్లా కింద చూసినాం. కింద చూస్తే నాకు ఎందుకో మీకు చూపిస్తుంది ఎట్లా కనిపించిందో. నాకు 20 రూపాయలు దొరికినాయి. 20 రూపాయలు దొరికినాయి గైస్. ఇక్కడ మన క్యాంపస్ ముంగట ఇక్కడ ఎవరైతే పడేసుకురో ఇవి నావే. సారీ, నేను ఇయ్యను. సారీ, మీ ఎవరివైతే ఉన్నాయో నేను ఇయ్యనులే. నాకు దొరికినాయి ఇంకా ఇవి నావే గైస్. 20 రూపీస్. 20 రూపీస్తోని కుర్కురే కొట్టుకొని తింటా. ఇప్పుడు ఫోటో సెక్షన్ నడుస్తుంది. ఫోటో సెక్షన్ అయిపోయినాం. ఏం చేయాలో తెలియదు. ఓకే గైస్, వీళ్ళు ఫోటోలు దిగుతూనే ఉన్నారు గైస్. నేను ఇంతున్నా, వీళ్ళు ఇంతున్నారు. మీ కాలు ఎక్కింది. ఇంకా ఆమె హీల్స్ వేసుకుందాం. ఎవరు? హరిణి హీల్స్ వేసుకుంది. ఓకే, యా న్యాచురల్. ఓకే, యా ఐఎమ్ న్యాచురల్. ఓకే ఓకే గైస్. ఓకే రా, బాయ్. వీళ్ళు ఫోటోలు దిగుతారు గైస్. అది ఒడిస్తలేదు. అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? వస్తా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పి. ట్రాన్సిషన్ బ్రో. ఏడా ఏమైనా పిచ్చిలేస్తుంది ఆయనకి. ఇంకొక పేరు ఉంది ఇలాంటి వాటి. యు నో దట్.
ఆడ చేద్దామే. ఇలాంటివన్నీ దీంట్లో చేస్తే పబ్లిక్ నన్ను ఏమనుకుంటారు? Censor. మొదలు ఎవరు లేరు నాకు. ఎవరు లేరు. ఎవరు లేరు, నువ్వు సేఫ్. నేను సేఫ్. ఇలాంటివన్నీ చేయడానికి నాకెవరు లేరు. ఐఎమ్ సేఫ్. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడు లేడు. చేద్దామా అక్కడ ట్రాన్సాక్షన్ ట్రాన్సిషన్. ఓకే, ట్రాన్సిషన్ చేస్తాం ఇప్పుడు మేము. రేపు ఈ ట్రాన్సిషన్ చూడాలంటే ప్లీజ్ డూ ఫాలో. ఓకే నా ఇన్స్టాగ్రామ్ కి రండి. ఓకే డ్యూటీ సబ్స్క్రైబ్ కాదు, ఫాలోనే. ఆ యూట్యూబ్ వాట్ ఫాలో. ఈ ట్రాన్సాక్షన్ చూడాలంటే మీరు స్టార్ట్ బటన్ వస్తలే. వచ్చిన నేను ఈ ట్రాన్సాక్షన్ చూడాలంటే మీరందరూ నా ఇన్స్టాగ్రామ్ కి వచ్చి ఓకే డ్యూడ్ అని వస్తుంది. ఫాలో చేయండి, దాంట్లో అలానే లైక్ కొట్టండి. దాంట్లో చూడండి, మీరు నచ్చితే లైక్ కొట్టండి, నచ్చితే కమెంట్ కూడా చేయండి. ఓకే మేము ట్రాన్సాక్షన్ చేస్తాం. బాయ్ గైస్. ట్రాన్సాక్షన్ కాదు గైస్, ట్రాన్సిషన్. ఓకే బాయ్ గైస్. ఈడ ఒక కెమెరా పెట్టినాం, ఇట్లా ఒక కెమెరా పెట్టి మేము ట్రాన్సిషన్ చేస్తున్నాం గైస్. సో నేను చేస్తుంటే వీళ్ళందరూ కవర్ అయిపోతున్నారు అని చెప్పేసి ఈ చిన్న పాపని హరికని దీనికి వచ్చి కొట్టమ్మా అని చెప్పిన. కొట్టమ్మా అంటే మీకు బ్రహ్మానందం అదొకటి ఉంటుంది కదా. నా పర్ఫార్మెన్స్ కాక మీకు నచ్చినట్టయితే నాగార్జున గారు అదే సేమ్ అయిందనమాట. చూపిస్తానండి, లిక్కి ఫోన్ తీసుకురా. చూడండి బ్రహ్మానందం గారు, తీయమ్మ చెయ్యి. అది కాదు. వీళ్ళు ఇంకా నిహారిక దాంట్లో నుంచి కోలుకోవట్లేదు. ప్లీజ్ కోలుకోవాలని తొందరగా కోలుకోండి. ఓకే గైస్, మళ్ళీ తర్వాత కలుస్తా. ఓకే బాయ్. ఎందుకు అయ్యో ఫేస్ సెన్సార్ అయ్యో ఫేస్ లైక్ దట్. మై ఫేస్ లైక్ దిస్ జోలీ. మనం బాల లెక్క అవుతున్నామే యూట్యూబ్ లో. చిల్లర పోలీస్, చిల్లర గల్లి పోలీస్, చిల్లల్ పోలీస్. తూ అగో ఆడికెళ్ళి జనాలు నడుచుకుంటూ పోతుర్రు, పిచ్చోళ్ళు అనుకుంటున్నారు మనం చూసి. ఈడికెళ్ళి పోతుర్రు, ఈడంతా తిరుగుతుర్రు జనాలు. మేమేమో పిచ్చి కుక్క లెక్క నవ్వుతున్నాం ఈడంతా. సారీ గైస్, బాయ్. గోళాల అవన్నీ చేసే లోపు ఆమె బ్యాగ్ అడం మర్చిపోయింది గైస్. ఆమె బ్యాగ్ అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? మేమేమో పిక్చర్ లెక్క రీల్ చేస్తున్నాము. క్లాస్ టైం అయిపోయి పోదాము అని కూడా చెప్పేసి అనుకుంటున్నాము. పోదామని చెప్పేసి కూడా అనుకుంటున్నాము. ఇప్పుడేమో లాస్ట్కి ఇప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నా బ్యాగ్ ఇది అంట. బాయ్ బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. గైస్, వీళ్ళు సార్ కూడా అటెండెన్స్ అడుక్కుందాం అనుకుంటున్నారు. అడుక్కుంటాం అనుకుంటున్నప్పుడు సార్కి రీజన్ ఏం చెప్తారంట తెలుసా? సార్కి రీజన్ ఏం చెప్తారన్నారు తెలుసా? నేనేమైనా చేస్తా సార్ వాష్రూమ్లో ఉన్నాం సార్ అని చెప్తుందంట. ఇంతసేపు ఉంటావా అంటే సరే మేము లూజ్ మోషన్స్ అని చెప్పేసి చెప్పాలంట. ఇగో క్లాస్ దగ్గరకు వచ్చినాం మేము. బాయ్ బాయ్. మా క్లాస్ జనాలు అందరూ ఉన్నారు. బాయ్. మాకు అటెండెన్స్ ఇచ్చింది గైస్. సార్ అటెండెన్స్ ఇచ్చింది గైస్. ఎస్, సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మేము డ్యాన్స్ క్లాస్ పోతాం. ఆవిడ వచ్చి చెంపకు చేయబెట్టుకొని ఎందుకో చూస్తుంది నిలబడి. వీ కేమ్ టు డ్యాన్స్ క్లాస్ గైస్. మీకు ఇక్కడ మా ఫోటోలు ఉన్నాయి. అంటే ఒకసారి నా జీవితంలో గీతం కాలేజ్లో ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను నేను మీకు తెలిసి. దాంట్లో నేనున్నా, కానీ అలా నేను బాగాలేను. ఆయన కూడా చూపిస్తాను మీకోసం అని చెప్పి. చూడండి.
చూడండి నేనే అనుకున్న నిఖిత ఏదో డ్యాన్స్ అవుతుంది మా డ్యాన్స్ మ్యామ్. మా డాన్స్ క్లాస్ చూపిస్తా చిన్నగా చూడండి. మా పేపర్లు అడ్డేసారు చూడండి. ఇది డాన్స్ క్లాస్. పోతా నేను మేము 4 మెంబర్స్ ఉంటాం డాన్స్ క్లాస్. నాకు మరి ఇది ఓయి సబ్జెక్ట్. నేను డాన్స్ చేస్తాను. మళ్ళీ వచ్చాం గైస్. మేము మళ్ళీ వచ్చినాం. నో ఓపిక. డాన్స్ చేసినాం. చేతులు వస్తున్నాయి, కాళ్ళు వస్తున్నాయి, ఆకలి అవుతున్నది, మండి తినబుద్ధి అవుతుంది. నేను ఇట్లా బ్లాగ్ చేస్తుంటే జనాలు అనిపించమ్మలకి చూస్తున్నారు. నా చెయ్యి నొప్పి వస్తుంది అంతే. పోతున్నారు మేము క్యాంటీన్ తిన్నికి పోతున్నాం గాయస్. నా గోల నాది. ఈమె గోల ఈమెది అండ్ నా గోల నాది. ఆకలి అవుతుంది, తినేస్తాం. అక్కడ ఒక మంచి అబ్బాయి డాగ్స్కి ఫీడ్ చేస్తున్నాడు. పెట్టుకోమని గైస్ మాకు దొరికిన 20 రూపాయలతోని ఇంట్లో అనేది ఒక వాటర్ బాటిల్ కొంటాం మేము. ఇగో ఇదే మా క్యాంటీన్. రచ్చ ఉంటుంది లంచ్ టైం. అంటే మేము ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయలేదని కాదు, చాలా 2 సార్లు ఎక్స్పీరియన్స్ చేసినాం మేము ఇప్పటికీ కూడా. డీజే పెడుతున్నాడు అంకుల్. మమ్మల్ని చూస్తున్నాడు. ఎక్కడ చిల్లరగా పాలేదు మొత్తం చిన్నది చేప, పెద్దది చేప పెట్టకపోతే నీకు ఉంటుంది నాడు. ఇప్పుడు మొత్తం అదే. ఇప్పుడు డీజే అవుతుంది. ఇప్పుడు మాకు ఇప్పుడు ఒక ఓయి క్లాస్ ఉంది. అది కూడా క్విజ్. జస్ట్ 15 minutes తీసుకొని వదిలేస్తారు. 15 minutes రప్ పోవాలి, రాయాలి, బయటకు వచ్చి నిలబడాలి. తిన్న అరిగినాము. ఇప్పుడు బాగా తిన్నాము ఎక్కి. అది తిన్న అరిగేదాకా ఎస్ అరిగినామని దుక్కుతాం. ఒక చెత్త ఇన్సిడెంట్ ఏంటంటే చాలా ఆశలతో మేము ఒక్కటి చెప్తే వాళ్ళు ఇంకో ఆర్డర్ ఇచ్చారు. పోయి అడిగితే మేము ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసినాం, ఇదేం చేయాలి ఇప్పుడు అని. మీకు ఇలా అవుతుంటుందా? చాలా కావాల్సినప్పుడే ఇట్లా డిసప్పాయింట్మెంట్ అలా అయినప్పుడు ఇంకా మేము వచ్చినాము ఓయి క్లాస్కి. ఏ బ్లాక్ పోవాలి మాది? ఈ బ్లాక్ మాది. ఆడ నుంచి ఇటు దాకా నడుచుకుంటూ వచ్చి ఎండలో ట్యాన్ అయ్యి నా చెయ్యి గుంజి పోతున్నాం. ఇక నా చెయ్యి వస్తుంది, నేను బంద్ చేస్తున్నా. బాయ్. వచ్చినాం గైస్. ఓయి క్లాస్కి వచ్చినాం గైస్. He is another factor. You want to say something? Goodbye. Okay, bye రా. గైస్ క్లాసెస్ అయిపోయినాయి గైస్. ఇక ఇంటికి పోతున్నాం మేము. ఇంటికి ఎందుకు? షిట్. గణేష్ నిమజ్జనం. గణేష్ నిమజ్జనం ఇప్పుడు 3 to 5 దుంకుడు 30 half an hour. 5 half an hour extra ఉంది. 5:30 అని పెట్టారు గీతం పేజ్లో. ఏమో మరి ఇంకా అంటే వీళ్ళంతా బస్సులు ఎక్కేసరికి 5:30 అవుతుంది కదా. ఇక వాళ్ళు వచ్చే వరకు ఇలా వెయిట్ చేస్తాం మేము. ఎస్. మెనీ హార్స్ లేటర్ వాళ్ళు రావాలి. దాని తర్వాత నా ఫోన్ ఇటుగా కింద పడ్డది అనుకో అయిపోయి. ఇట్లుంది ఇడ కింద ఇదంతా పైన ఇట్లుంది. ఈ నుంచి నా ఫోన్ పడ్డది అనుకో ఇంకేమైనా ఉంటుందా? నాశనం. సో కొంచెం ఇట్లా జాగ్రత్తగా పట్టుకోవాలి నేను. ఎస్. బాయ్ బాయ్. బాయ్ రా. వచ్చారు అగో గైస్ ఆల్ సెట్. ఇక్కడ మా బ్యాగ్లు ఇక్కడ పెట్టినాం. ఇట్లా బ్యాగ్స్ పెట్టేసి కొంతమంది బ్యాగ్స్ ఉంటే వెళ్ళ పడేసి పెట్టినాం. వా వీఆర్ గోయింగ్. బాయ్. మీకు వినాయకుడినే చూపించాలి కదా. వినాయకుడి నిమజ్జనం అప్పుడు అక్కడ ఉన్నాడు చూడండి వినాయకుడు.
మమ్మీ వినాయకుడు ఏడికి మీ ఓకే ఓకే థ్యాంక్ యూ గైస్ ఒక మాట అర్థం చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, 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 बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा shall we start the event so we will start the event with a classical performance followed by band అయిపోయింది గైస్. సూర్యుడు సూర్యుడు ఇక్కడే ఉన్నాడు గైస్. ఎగ్జాస్టెడ్ మేము గణేష్ నిమజ్జనం అయిపోయింది గైస్. మమ్మల్ని చూస్తే కూడా అర్థమై ఉండొచ్చు. సో ఫైనలీ వి ఆర్ డన్ విత్ గణేష్ చతుర్థి నిమజ్జనం 2024 ఫైనల్ ఇయర్ ఫైనల్ గణేష్ చతుర్థి ఇన్ ద కాలేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు ఇంకొక బ్లాగ్ తీస్తా, అది కూడా చూడండి. ఓనం ఈవెంట్. బాయ్ బాయ్.